Smoking and drinking is injurious to health. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु ఈరోజు మనము 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి జూదము, 2 సప్తవసనాలు. చెప్పండి, సప్తవసనాలు ఎన్ని? 7. వెరీ గుడ్. జూదం తెచ్చిన చేటు ఎవరికైనా, జూదం వెయ్యని వేటు ఎంతవారికైనా. ఈ నిత్యము గ్రహించిన వారు ముప్పొందుతారా అంటే, ఉదాహరణకు భారతంలో జూదం ఆడటం వల్లే కదా మహాబలవంతులైన పాండవులు కూడా సర్వం పోగొట్టుకొని అడవుల పాలైనారు. జూదం ఆడడం వల్ల పాండవులు అడవుల పాలైతే మరి అదే జూదం ఆడిన కౌరవులు ఎందుకు అంతఃపురంలో ఉన్నారు? ఆ నీ పేరేంటి బాబు? ఏంట్రా రాము, సినిమాకా? సినిమా థియేటర్కి సినిమాకే కదా వచ్చేది. వీడు ఏ రోజు తిన్నాక సమాధానం చెప్పడేంట్రా? వాళ్ళు ఎవర్రా? సీనియర్స్ మావయ్య, ముందు టికెట్ సంగతి చూడు. టికెట్స్ అయిపోయినాయి బాబు. అయిపోయాయంట్రా. పోనీ రేపు వద్దామా? నాకు భయం వేస్తుంది. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఇవాళ సినిమాకి ఏంట్రా, వెళ్దాం పదరా బాబు. ఏం పర్లేదురా, అనవసరం కంగారు పడకు. ఒక్క నిమిషం మావయ్య. ఎవరిని రాము వెతుకుతున్నావు? ప్రిన్సిపల్ సార్ అన్నా. ప్రిన్సిపల్ సార్? అవును. ఒరే ప్రిన్సిపల్ సార్ అంటరా, ఇప్పుడు కానీ మన కంట పడ్డామా మన పని గోవిందా. సినిమాకి ఈ రోజు కాకపోతే రేపైనా రావచ్చు. ముందు నుంచి వెళ్దాం పదరా ప్లీజ్ రా. మరి టికెట్లు? అయ్యి శబ్దం. వీడికి ఎప్పుడు సినిమా పిచ్చే.
నీ ఉద్యోగం గురించి తాదికృష్ణ మురళి గారితో మాట్లాడాను. రేపు ఒకసారి వెళ్ళి కలువు. నాన్న నాకు జాబ్ చేయాలని లేదు. మరి నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సినిమా డైరెక్టర్ ఏంట్రా? ఇంత కష్టపడి చదివించింది దేనికి? రండి రండి సార్. రారా. ఎలా ఉన్నారు సార్? ఏదో ఉన్నావు రాజుగారు, మీరెలా ఉన్నారు? ఎవరమ్మా ఆయన? బానే ఈ ఉన్నా. మధ్య ఇంటికి తరచుగా వస్తున్నారు. మీ నాన్నగారు కొంత అప్పు చేశారా, అందుకే తరచుగా వస్తూ ఉంటారు. నాన్నగారు అప్పు చేయటం ఏంటమ్మా? చెయ్యకేం చేస్తారు రాము, నీకోసమే. నువ్వు ఇంజనీరింగ్ చెయ్యాలన్నది మీ నాన్నగారి కల, అందుకే ఆయన దగ్గర అప్పు చేశారు. నీకు తెలుసు కదా మన పరిస్థితి అంతంత మాత్రమే, అందుకే అప్పు చేయక తప్పలేదు. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. టిఫిన్ చేశారా బాబు? మీరు త్వరగా రమ్మన్నారని హడావుడిగా వచ్చాను సార్. ఓ, స్టోరీ చెప్పమంటారా? స్టోరీతో నాకు పని లేదయ్యా. లాభం ఎంత వస్తుందో ఎలా వస్తుందో చెప్పు చాలు. ఓపెన్ చేస్తే ఒక పెద్ద శ్మశానం, అందులో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద ఒక జంట. అది ఎవరంటే హీరో హీరోయిన్ ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఒక్కసారిగా ట్రాలీ నెల స్లోగా కిందకి దించి హీరోయిన్ మొహంపై క్లోజప్ లో పెడతాం. చెప్పా. ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. అవును, మొన్న ఇలానే ఎవడో నాయకి అనే స్టోరీ పట్టుకొచ్చాడయ్యా. కొంపదీసి అలాంటిది కాదు కదా? లేదు సార్, అలాంటిది కాదు. సర్లే చెప్పు. సార్ టైటిల్ రాత్రి అండి. అబ్బో, టైటిల్ వింటేనే మత్తుగా ఉందయ్యా. నాకు ఎప్పటి నుంచో సిల్క్ స్మితతో సినిమా తీయాలందయ్యా. ఇది ఆ టైప్ మూవీ కాదండి, హర్రర్ మూవీ. హర్రర్ ఎవరు కావాలయ్యా? రొమాన్స్ కావాలి. ఏయ్ కారాపు. ఏంటి సార్ బాగున్నారా? ఏంటి సరోజా, ఈ మధ్య మరీ నల్లపూస అయిపోయావు. అదేమీ లేదు నాయుడు గారు, ఏదో కాస్త బిజీ అయ్యాను. అవుతావు మంచి వయసులో ఉన్నావు కదా, అప్పుడప్పుడు కాస్త నా సంగతి కూడా చూస్తుండు. అయ్యో దానికేం భాగ్యం, మీరు ఎప్పుడంటే అప్పుడే సార్. వెళ్ళిన పనేమైంది? ప్రొడ్యూసర్ని కలిసావా? ఛా, వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏంటి మామయ్య, ఒక్కడికి కూడా సిన్సియర్ గా సినిమా తీయాలన్న ఆలోచనే లేదు. ఈ సినిమా ఇండస్ట్రీలో 190 మంది ఇలాంటి వాళ్లే ఉంటారు రాము. నువ్వు చెప్పిందంటూ ఇంకా 10 మంది ఉన్నారు, నాకొక్కడి దొరికితే చాలు మామయ్య. ఏమోరా, ఇదంతా ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేటట్లేదురా. అయినా మనలాంటి కామన్ పీపుల్ సినిమా చూడటం వరకే గానీ సినిమా తీయాలనుకోకూడదు. కామన్ పీపుల్ లో కామన్ అనే పదం ఉన్నంత మాత్రాన అది అందరికీ కామన్ కాదు మామయ్య. అదంతా నాకు తెలియదురా. మీ నాన్న ఎలా కన్విన్స్ చేస్తావు చెప్పు. ఎక్కువ ఆలోచించకరా, వెళ్దాం పదా. ఏంటిది స్క్రిప్ట్ లాగుందే? ఈ స్క్రిప్ట్ నాదండి. ఓ సారీ, చాలా బాగా రాశారు. ఏదైనా ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారా? లేదండి, డైరెక్షన్ ఛాన్స్ కోసం ఇండివిజువల్ గా ట్రై చేస్తున్నా. నా పేరు రవి, రామ్ గోపాల్ వర్మ. మీకు అక్కినేని వెంకట్ తెలుసు? అక్కినేని వెంకట్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్. ఎస్. మీరు? నేను వెంకట్ గారి పియని. ఓ,
రేపు మీకన్నా కుదిరితే స్టూడియో వైపు వస్తారా? కుదరడం ఏంటి సార్, మా వాడు ఇంజనీరింగ్ చదివి సినిమా మీద ఇంట్రెస్ట్ తో తిరుగుతున్నాడు. ఓ ఐ సీ. దెన్ రేపు స్టూడియోకి వచ్చేయండి, సార్ని పరిచయం చేస్తాను. వస్తాను సార్. ఇది స్క్రిప్ట్ తీసుకెళ్ళచ్చా? ఖచ్చితంగా నా దగ్గర ఒరిజినల్ ఉంది. ఓ ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్క్రిప్ట్ చాలా బాగుంది. ఎటు తిరిగి వస్తున్నావు? నాన్న, రేపు ఒక పెద్ద ప్రొడ్యూసర్ని కలవబోతున్నాను. ఒక్కరోజు మీ స్కూటర్ కావాలి. కొత్తవాడివైనా కథ బాగా రాసావయ్యా. థ్యాంక్ యూ సార్. అయినా ఇలాంటి హర్రర్ సినిమాలు మన తెలుగు ప్రేక్షకులకు ఎక్కవయ్యా. లేదు సార్, రీ రికార్డింగ్ కెమెరా వర్క్ బాగుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నీ దగ్గర కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో హీరో ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? ఇప్పటికిప్పుడు లేదు సార్, కావాలంటే రెడీ చేస్తా. సరే, పని అయ్యాక కనిపించు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మిస్టర్ రవి సార్, అతని దగ్గర విషయం ఉంది, డీటెయిల్స్ తీసుకో. అలాగే సార్. మరేం పర్లేదు రాము, సార్ నీ మీద మంచి ఇంప్రెషన్ తో ఉన్నారు. సార్కు మంచి కథ కావాలి. ఇప్పుడు వచ్చేటివన్నీ చెత్త స్టోరీలు, కనీసం నువ్వన్న ఒక మంచి స్టోరీ. హలో సార్. హలో, ఏంటి సాంగ్స్ రికార్డింగా? అవును రవి గారు, సాంగ్ బ్యాలెన్స్ ఉంది, కొత్త సింగర్ తో ట్రై చేయమన్నారు గురువు గారు. ఓకే రాము, ఇతను కీరవాణి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు అసిస్టెంట్, టాలెంటెడ్ పర్సన్. హలో. హలో. ఇతను రామ్ గోపాల్ వర్మ, డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఐ సీ. సరే రాము, మళ్ళీ కలుద్దాం. సార్ చెప్పినట్టు కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ గురించి ఆలోచించు. ఓకే రవి గారు, బాయ్. ఆల్ ది బెస్ట్. కాలేజ్ సబ్జెక్టా? ఇంకే మంచి లవ్ స్టోరీ రాయి. లేదు మామయ్య, ఆయన ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సంథింగ్ హీరోయిక్ గా ఉండాలన్నారు. అంటే ఫైటింగ్ సినిమా టైపా? ఇంకేంట్రా, నీ కాలేజ్ అనుభవంలో సినిమా స్టోరీగా రాసేయి. అదేరా, నువ్వు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు లేచిన దగ్గర నుంచి గొడవలు, గ్యాంగులు అని తిరిగేవాడు కదా. ఆ అనుభవాలు ఏమైనా ఉపయోగపడతాయో చూడు. ఏంటయ్యా, ఏంటి బిల్స్? నెంబర్ ప్లేట్ తయారు చేయించడానికి 1000 రూపాయల? ఈ 500 ఏంటి? అమీర్పేట్ నుంచి మన స్టూడియోకి రావడానికి 500 రూపాయల ఆటోనా? ఏంటయ్యా ఇది? ఏం బిల్స్ ఇవి? ఏంటయ్యా, మీరు ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నారా లేదా మమ్మల్ని మేనేజ్ చేస్తున్నారా? గుడ్ మార్నింగ్ రాము, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. హలో. ఏంటి రాము ఇలా వచ్చావు? అదే సార్, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సబ్జెక్ట్ అడిగారు కదా, నారేట్ చేద్దామని వచ్చాను. ఏంటి, ఒక్క రోజులోనే రాసావా? అవును సార్. ఓకే, ఇంకో 20 మినిట్స్ లో నాగార్జున షూటింగ్ వస్తున్నాడు, అందరం కలిసి వెళ్దాం. అలాగే సార్. రవి, క్యారియన్ రండి. ఏంటయ్యా, ఆ బత్తాయి తోట అతను వచ్చాడా? నువ్వు కీరవాణి స్టూడియోలో వెయిట్ చేస్తున్నాడు, వస్తాను. ఓకేనా? ఓకే అండి. ఓకే వెంకట్ గారు. ఓకే, రెడీ సార్. టేక్. కొంచెం కాన్ఫిడెంట్ గా వాయిస్ పెంచమ్మా. హలో. హలో కిరవాణి గారు, ఎలా ఉన్నారు? హలో రాము గారు, రండి కూర్చోండి. 15 మినిట్స్ బ్రేక్ అమ్మా. దాదాపు రికార్డింగ్ అయిపోయిందండి. ఏదో ఒక్క సాంగ్ మాత్రం కొత్త సింగర్తో ట్రై చేస్తున్నాం, వింటారా? ఓ తప్పకుండా. మీరు కంపోజ్ చేసిన ట్రాక్స్ ఏమైనా ఉన్నాయండి? 1 సెకండ్. ఈ సాంగ్ వినండి సార్.
ఎలా ఉందండి? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సరే, నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. అక్కడ రీ రికార్డింగ్ ఎలా ఉండాలో చెప్తారా? చెప్పండి. హీరో మీద కోపంతో విలను హీరో అన్న కూతుర్ని చంపి రోడ్డు మీద పడేస్తాడు. అది చూసిన హీరో షాక్ అవుతాడు. అక్కడ ఆర్ఆర్ ఎలా ఉండాలి? ఇక్కడ అసలు ఆర్ఆర్ఏ ఉండకూడదండి. నిశ్శబ్దమే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. కరెక్ట్గా చెప్పారు. నాకు కానీ ఎప్పటికైనా బ్రేక్ వస్తే నా మొదటి సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్. ఓ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లానింగ్? రాము, వెంకట్ గారు రమ్మంటున్నారు. మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాము, ఈయన సురేందర్ గారని మా బావగారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. హలో. హలో నాగార్జున, నేను చెప్పానే కొత్త డైరెక్టర్ అని, రామ్ గోపాల్ వర్మ. హలో. హలో. చెప్పండి రాము, ఏదో కాలేజ్ స్టోరీ ఉందన్నట. ఉంది సార్. ముందు అవుట్లైన్ చెప్తా. సరే. హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద రౌడీ తను కాలేజీ స్టూడెంట్స్ ని చేరదీస్తాడు. ఆ స్టూడెంట్స్ లో ఒకడు జేడి. ఈ జేడి ఆ రౌడీ అండ చూసుకొని స్టూడెంట్స్ ని హరాస్ చేస్తూ లెక్చరర్స్ ని అవమానిస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. అదే టైంలో కాలేజీకి కొత్తగా ఒక స్టూడెంట్ వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఆ స్టూడెంట్ కి జేడీకి ఒక పెద్ద గొడవ అవుతుంది. ఇంకో రౌడీ ఈ ఊర్లో పుట్టకుండా మనం కాపాడుదాము అని అనుకుంటాడు. సూపర్, చాలా బాగుంది. సీన్స్ అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి. కాకపోతే ఆ సైకిల్ చైన్ సీన్ మాత్రమే నాకు కొంచెం కొడుతుంది. బావా, ఏమంటావు? అలాగే కానీ మరేం లేదు రాము, కథ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ నీకు డైరెక్షన్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదనేదే మా ఆలోచన. డైరెక్షన్ చేయడానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కాదు, విజువలైజేషన్ బాగుండాలి. అది తనకు బాగా ఉంది. సరే సార్, ఒక పని చేద్దాం. నాకు ఎక్స్పీరియన్స్ కోసం ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టండి. అప్పుడు నా సినిమా నేనే డైరెక్ట్ చేయగలను కదా. గుడ్ ఐడియా. అలాగే చేద్దాం రాము. రాము, సార్, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడానికి ఒకతను వస్తున్నాడు. ఎవరయ్యా అతను? అతని పేరు రాము. రాము, పూర్తి పేరు రామ్ గోపాల్ వర్మ. మన ప్రొడ్యూసర్ గారి రికమెండేషన్ అండి. ఓకే. చెప్పు. అదే సార్, వెంకట్ గారు పంపించారండి. నా దగ్గర పనిచేయాలంటే ఏదో ఒక టాలెంట్ ఉండాలి. నీ దగ్గర ఏ టాలెంట్ ఉందో చెప్పు, నీకు అవకాశం ఇస్తాను. చెప్తేనే ఇస్తారంటే 100 చెప్తాను సార్, ఉన్నా లేకపోయినా. నాకు తెలిసి టాలెంట్ అనేది చెప్పుకుంటే తెలిసేది కాదు. మనం ఏదైనా చేస్తే అది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలియాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఏదో ఒకటి చేయాలంటే మీరు నాకు అవకాశం ఇవ్వాలి. మరేంటి సార్, అవకాశం ఇస్తున్నారా? నేను ఆలోచించుకొని ప్రొడ్యూసర్కి చెప్తాను. ఓకే సార్. మంచిది. ఏంటి సార్ ఆయన కంతప్ప గారు, ఇలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు. ఏమంటారు సార్? సార్, మన ప్రొడ్యూసర్ గారు పంపించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఈయనే సార్. మిమ్మల్ని కల్పించమని ప్రొడ్యూసర్ గారి పిఏ రవి గారు పంపించారు సార్. ఈసారే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. రికమెండేషన్ అంట కదా. సర్లే, నేను కో డైరెక్టర్ని. ఈ సెట్లో డైరెక్టర్ తర్వాత నేనే సీనియర్ని. వీళ్ళందరూ నా అసిస్టెంట్స్.
నువ్వు వీళ్ళతో పని చేయాలి. ఇదేంటో తెలుసా? దీని క్లాప్ బోర్డ్ అంటారు. ఇక్కడి నుంచి వర్క్ నేర్చుకో. సీన్ నెంబర్ 18 షార్ట్ టు టేక్ 1. ఒక్క నిమిషం రాము, ఇంత చిన్న పనులు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. బాబు ఇలారా. స్టడీ క్యామ్ అంటే ఏంటన్నా? ఏముందిరా, ఈ మధ్య అన్ని కొత్త కొత్త కెమెరాలు వస్తున్నాయి కదరా, వాటి గురించి స్టడీ చేయడానే స్టడీ క్యామ్ అంటారు. ఎందుకు నవ్వుతున్నావు? స్టడీ క్యామ్ అంటే కెమెరాలను స్టడీ చేయడం కాదు. కెమెరా హ్యాండ్ హెల్డ్ లో షూట్ చేస్తున్నప్పుడు స్టడీగా జర్కులు లేకుండా స్మూత్ గా ఉంచే ఎక్విప్మెంట్ స్టడీ క్యామ్ అంటారు. సార్ ఇది సెంటిమెంట్ సీన్ కనుక స్టార్టింగ్ లో హై పిచ్ లో ఉండి తర్వాత డౌన్ లో ఉండి ఇంకా లోకి వెళ్తే. సార్ ఇది సీన్ నెంబర్ 8 ఒకసారి మీకు నేరేట్ చేస్తాను. రాము ఆల్రెడీ చెప్పేశాడు. ఈ రాముడు ఎక్కడ పోయినా నాకే తగులుతున్నాడు. సార్ నేను కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్. సార్ అదేం లేదు, ఈ మధ్య రాము బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చేసారు. చూడు, రాము ఏంటో రాము మైండ్ ఏంటో నాకు బాగా తెలుసు. అనవసరంగా ఏర్పడకుండా నీ పని ఏంటో నువ్వు చూసుకో. ఇంకో విషయం నీకు తెలియదు ఏంటంటే ఆల్రెడీ అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేసాను. కేవలం ఎక్స్పీరియన్స్ కోసమే అతను మీ దగ్గర పనిచేస్తున్నాడు. సినిమాకి చేస్తున్నానే కానీ రాము, నా ఆలోచన అంతా నీ స్క్రిప్ట్ మీదే ఉంది. స్క్రిప్ట్లో చిన్న సజెషన్ రాము. చెప్పండి సార్. విలన్ పేరు శివ కాకుండా హీరో పేరు శివ అని పెడితే ఎలా ఉంటుంది? ఆ కొత్త కుర్రాడు రామ్ గోపాల్ వర్మ ఎలా వర్క్ చేస్తున్నాడండి? అతను మొదట్లో పొగరుబోతూ అహంభావిగా ఉన్నాడు, కానీ అది కొంతవరకు నిజమండి. కానీ అతనికి సినిమా విషయంలో నాలెడ్జ్ మాత్రం చాలా బాగుంది. అతను ఏదో ఒక రోజు చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. రాము, నాగార్జున గారు నీకు సినిమా ఆఫర్ ఇచ్చారంటగా, నాకెందుకు చెప్పలేదు? సర్లే, నీ అదృష్టం బాగుండి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇంత పెద్ద అవకాశం వచ్చింది. అతి తెలివితేటలతో ఈ ప్రాజెక్ట్ని పాడు చేసుకోకు. నేను కొంతమంది సీనియర్లని రికమెండ్ చేస్తాను, వాళ్ళని నీ అసిస్టెంట్స్గా పెట్టుకో. ఈ సెట్లో డైరెక్టర్ తర్వాత మీరే సీనియర్ అనుకుంటా. అవును. అంటే నేను నీ అసిస్టెంట్గా చేయాలా? ఏంటి సార్, నేను విన్నది నిజమేనా? అవును రాము, నిన్న సాయంత్రం డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. మరి ఆయనకి ఎలా ఉందండి? కాల్ ఫ్రాక్చర్ అయిందట. మరి షూటింగ్ సార్? షూటింగ్ కూడా కొన్ని నెలలు పోస్ట్ పోన్ చేయాలట. నెలలా? చెప్పండి రవి గారు, మరీ నెలలేంటి? కనీసం ఎన్ని నెలలో చెప్పారా? కనీసం 6 నెలలంట. ఒరే రాము, 6 నెలలేగా, ఇట్లా అయిపోతాయిలేరా. ఏంటి అయిపోయేది? మీకేం తెలుసు సినిమా గురించి? అసలు ఏం జరుగుతుందో అర్థం అవుతుందా? 6 నెలల తర్వాత సినిమా స్టార్ట్ అవ్వాలి, ఫినిష్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత కోదండరామరెడ్డి గారితో మరో సినిమా. ఇదంతా పూర్తవ్వడానికి కనీసం 1 సంవత్సరం అయినా పడుతుంది. ఇంకా నా సినిమా ఎప్పుడు మొదలయ్యేది? అరే రాము, తొందరపడితే ఎలారా? స్లో అండ్ స్టడీగా వెళ్తే కదా నీ పని అయ్యేది. చూడు మామయ్య, ఈ గోడల పైన ఆటోల పైన రాసే వాటిని పట్టుకుని టైం వేస్ట్ చేయడం కన్నా ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఫెయిల్ అయినా పర్వాలేదు, కనీసం ఎక్స్పీరియన్స్ అయినా మిగులుతుంది. రిస్క్ ఎందుకు రాము? ఏ రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ రవి గారు. మరేం చేద్దాం అనుకుంటున్నారా? చెప్తాను రవి గారు, మీరు నాకు కాస్త కోఆపరేట్ చేయాలి. ఇది ప్లాన్, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఈ లోపు వాళ్ళు నాగార్జునతో కమ్యూనికేట్ చేస్తే? ఇప్పట్లో ఆయన కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. నాకు కూడా. సార్, షూటింగ్ ఆగిపోయింది. నాగార్జున గారి డేట్స్ ఖాళీగా ఉన్నాయి. మనం దీన్ని యూజ్ చేసుకోవాలి సార్. నిజమే రవి, చేతిలో కూడా ఇప్పటికిప్పుడు ఏ స్క్రిప్టు రెడీగా లేదు. పోనీ బయటి బ్యానర్లో చేద్దామంటే మనకై మనం అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? రాము, కోదండరామరెడ్డి గారి స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చింది? జరుగుతుంది సార్, బట్ దానికి కొంత టైం పట్టేటట్టుంది సార్. అయినా స్క్రిప్ట్ మెటీరియలైజ్ అయ్యేటట్టు లేదన్నారు సార్. అదేంటి రాము, అంతా మంచి రైటర్సే పనిచేస్తున్నారు కదా? కరెక్టే సార్,
మొన్న రైటర్ గణేష్ పాత్ర గారిని కలిశాను నేను. ఆయన చెప్పారు సబ్జెక్ట్ అంతా అతుకులు వంతగా వస్తుందన్నారు. మొన్నే నేను రవి గారు నాగార్జున గారిని కలిసినప్పుడు తనకేదో స్టోరీ నేరేట్ చేశారంట. అస్సలు నచ్చలేదని చెప్పారు నాగార్జున గారు. కోదండరామిరెడ్డి గారితో నేను మాట్లాడాను, సెట్లో కూడా కూర్చున్నాను, సార్తో కూడా చెప్పాను. ఆయన ఏదో సొంత సినిమా తీయాలనుకుంటున్నారంట. దీనికి తోడు ఆ కోదండరామిరెడ్డి గారేమో ఆయన షూటింగ్ బిజీలో ఆయన ఉన్నారు. మన సబ్జెక్ట్ ఏమో ఇలా నడుస్తుంది, అది సరిచేసే తీరిక ఆయనకి లేదు. నేను చెప్తే మీరేమో నమ్మట్లేదు. ఇలా అయితే కష్టం. నాగార్జున గారు ఇవ్వాలి. ఇదండి సంగతి. ఇలా అయితే కష్టం రాము. ఇక నుంచి నాగార్జున సినిమాలన్నీ హిట్ అయి తీరాలి, లేదంటే నాగేశ్వరరావు గారు మమ్మల్ని ఎక్కేస్తారు. ఏమో సార్, ఒక సందర్భంలో నాగార్జున గారు నాతో చెప్పారు తనకి ఈ మూవీ చేయడం ఇష్టం లేదని. ఏదో మీ మాట కాదనలేక ఒప్పుకున్నారంట. ఆ పైన మీ ఇష్టం. ఇదేంటి సురేంద్ర, మధ్యలో మన మాట కాదని లెక్క ఒప్పుకోవడం ఏమిటి? ఇష్టం ఉంటే సినిమా చేయాలి, లేదంటే మానేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం సురేంద్ర? ముందు నాగార్జునతో ఒకసారి మాట్లాడు, ఫోన్లో మాట్లాడు. ఫోన్ డెడ్ అయినట్టుంది. మీరు వెళ్ళి ఒకసారి నాగార్జునతో మాట్లాడండి. ఇంకెవరైనా పంపించండి. ఎందుకు సార్, మన రామ్ గారిని పంపించండి. ఏం రాము, ఏం నాగార్జున గారు, ఏది వర్కౌట్ కావటం లేదు అసలు. ఏమైంది? కోదండరామిరెడ్డి గారి స్క్రిప్ట్ అస్సలు బాగాలేదంట. అక్కడ వెంకట గారు, సురేంద్ర గారు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య వాళ్ళు ఏమన్నారు రాము? సినిమానే క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారండి. ఇంత పెద్ద డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ చేయగలమా రాము? స్క్రిప్ట్ బాగలేనప్పుడు చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఏంటి సార్? ఏం ఆలోచిస్తున్నారు సార్? నువ్వన్నది కూడా కరెక్టే రాము, బట్ మళ్ళీ సినిమా స్టార్ట్ అయిన వరకు ఖాళీగా ఉండాలి. ఈ టైం అంతా ఏం చేయాలి చెప్పు? నేను పోనీ కొన్నాళ్ళు ఫారెన్ వెళ్ళారాదండి? ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఏదో చేద్దామని, అంతేగాని ఇక్కడేమీ చేయడానికి లేకపోతే తిరిగి ఫారెన్ వెళ్దామని కాదు. సార్ మీరు ఏమనుకోకపోతే చిన్న మాట అండి. నా స్క్రిప్ట్ అందరికీ నచ్చినప్పుడు ఆ ఇచ్చే అవకాశం ఏదో నాకు ఇప్పుడే ఎందుకు ఇవ్వకూడదు? ఏమంటారు సార్? నాకేం అభ్యంతరం లేదు రాము, కానీ వాళ్ళేమంటారు? అంటానికి వాళ్ళెవరు, అడగటానికి నువ్వెవడు? ఈ డైలాగ్ కొంచెం వాయిస్ పెంచి చెప్పండి, లంచ్ తర్వాత టేక్కి వెళ్దాం. కో డైరెక్టర్ ఎక్కడయ్యా? ఎంతసేపు అయింది మామయ్య వచ్చి? లంచ్ చేశారా? దాన్నే ఉందిలేరా సార్. షెడ్యూల్ లిస్ట్ ఇచ్చేయమంటారా? ఇచ్చేసాయి. ఒక్క నిమిషం మామయ్య, మా డైరెక్షన్ టీం, ఇతని పేరు ఉత్తేజ్. హలో. కృష్ణవంశీ. హాయ్. తేజ ఎక్కడ? ఈ చిన్న డైలాగ్ కూడా చెప్పలేవారా నీ అయ్యా? సరే మీరు వెళ్ళి సీన్ రెడీ చేయండి. ఓకే సార్. ఇంకేంటి మామయ్య? అంత పెద్ద మంచి మనుషులను మోసం చేశావు, తప్పు కదరా. తప్పలేదు మామయ్య, నేను ఎలా అయినా డైరెక్టర్ అవ్వాలి. అదే నా చేతి ఇంత పెద్ద పని చేయించింది. అయినా నేను వీళ్ళని మోసం చేశాను. రేపు ఎవడో ఒకడు వస్తాడు నన్ను మోసం చేయడానికి. సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? ఎవరో పూరి జగన్నాథ్ అంట.